ఎల్లమ్మ తల్లి దేవాలయం లేని ఊరు ఉండదు. అలానే ఆమెను కొలువని వారుండరు. అందరూ ఆ జగన్మాతకి ముద్దు బిడ్డలే. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వెలిసిన అమ్మవారిని శ్రీ ఏటిగడ్డ ఎల్లమ్మగా పిలుచుకుంటూ ఆమెను వారి గ్రామ దేవతగా, ఇంటి ఆడపడుచుగా, ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడి భక్తులు అంకిరెడ్డిపల్లి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయం నిర్మితమైంది. దాదాపు 200 ఏళ్ల చరిత్ర గల అమ్మవారిని తరతరాల నుండి అమ్మవారికి గౌడ కులస్తులు సేవలు నిర్వహిస్తున్నారు. అక్కడి గౌడ సంఘాల నేతృత్వంలో ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ప్రతిష్టాత్మక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు పూజా కార్యక్రమాల్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఈ గుడి వ్యవస్థాపకులైన గౌడ సంఘ సభ్యులు అమ్మవారి ఆలయం నిమిత్తమై తమ సొంత భూమిని ఆలయ నిర్మాణానికై అమ్మవారికి సమర్పించారు. భారతీయ సంస్కృతిలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. విశిష్ట సాంప్రదాయంలో పూజా అధికారులు నిర్వహిస్తే, జానపద సాంప్రదాయంలో బోనాలు, జాతరలు ద్వారా అమ్మవారికి పూజా విధానం కొనసాగుతూ ఉంటుంది. ఈ రెండింటి సమ్మేళనం కూడా మనం కొన్ని ప్రాంతాల్లో గమనిస్తూ ఉంటాం. ఒక పక్క శాస్త్రీయమైన పూజలతో మరో పక్క జానపద గీతాలచే బోనాలు సమర్పణలు ఉండే ఆలయాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఎల్లమ్మ తల్లికి పూర్తి జానపద రీతిలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి బలులు కూడా సమర్పించడం ఇక్కడ చూడొచ్చు. అల్లంత దూరం నుండి గ్రామ సమీపంలో అమ్మవారి ఆలయం శోభాధారంగా గోచరిస్తూ ఉంటుంది. గోపురం ఉపరితలంపై శివపార్వతులు దర్శనమిస్తారు. ఈ ఎల్లమ్మ దేవి చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ అమ్మవారు సిద్దిపేట పట్టణాన ప్రాంతంలో కొలువై ఉంది. ఈ అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల నుండి, అదేవిధంగా అనేక దూర ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉంటారు. అంతేకాదు, అనేక మంది ప్రముఖులు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి యొక్క కృపకి పాత్రులవుతూ ఉంటారు. ఆలయ ప్రధాన ద్వారం నుండి ఆలయంలోనికి ప్రవేశించక మునుపే అమ్మవారి చల్లని చూపు, ఆమె యొక్క కరుణ భక్తులపై పడుతుంది. గుడి ప్రాంగణంలోనికి ప్రవేశించగానే ఒక చక్కటి దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ప్రధాన మండపంలోకి వెళ్ళగానే అమ్మవారి దర్శనం దక్కుతుంది. గుడి ప్రాంగణంలో ఉన్నంత సమయం భక్తులకు మానసిక సంతోషం దక్కుతుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. గర్భాలయంలో శ్రీ ఎల్లమ్మ నెలకొనే ఉంటుంది. అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఈ విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా గోచరిస్తూ ఉంటుంది. విశాల నేత్రాలు, నుదుటన పసుపు కుంకుమలు, నాసికానికి ముక్కెర, శిరస్సు పైన గొడుగు, ఆ పైన పంచపాని కిరీటం, ఆ పైన ఆదిశేషుని అవతారం. ఇలా ఎల్లమ్మదేవి సర్వాభరణ భూషితిగా, సర్వాలంకారిణిగా శోభితంగా అలరారుతూ ఉంటుంది. చతుర్భుజిగా ఉన్న ఎల్లమ్మదేవి కుడివైపున ఉన్న పై చేతిలో శూలం, ఎడమ పై చేతిలో ఢమరుకం, మరో కుడి చేతిలో గాజులు, మరో ఎడమ చేతిలో భాండారం కలిగి ఉంటుంది. అమ్మవారు పద్మాసన స్థితిలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటి అంటే, భక్తులు స్వయంగా అమ్మవారి గర్భాలయంలోకి ప్రవేశించి స్వయంగా పూజలు నిర్వహించవచ్చు. అంతేకాదు, ఈ ఎల్లమ్మ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆ దేవతకు చీర సారెలను సమర్పించుకుంటారు. దంపతులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించే ఆనవాయితీ కూడా ఇక్కడ ఉంది. అలానే భక్తులు సామూహికంగా బోనాల్ని ఇక్కడ అమ్మవారికి నివేదిస్తూ ఉంటారు. గర్భాలయంలో ఆ ఎల్లమ్మ తల్లి పక్కన జమదగ్ని మహర్షి, కాత్యవీరులు, వినాయకుడు, పరశురాముడు, గౌరీదేవి విగ్రహాలను మనం చూడొచ్చు. ఎల్లమ్మకు పూజలు జరిపినట్టుగానే మాతంగి మాతకు కూడా పూజల్ని, ఇతర వేడుకల్ని నిర్వహిస్తారు. మాతంగి అమ్మవారు ఎల్లమ్మ తల్లికి ఎదురుగా ఉంటారు. మాతంగి నుదుడున పసుపు కుంకుమలతో, కుడి చెయ్యి అభయహస్తంతో
పద్మాసన స్థితిగా మాతంగి తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో దేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీదేవి శరన్నవరాత్రి సందర్భంలోనే కాకుండా సంవత్సరం పొడవునా దేవీ పూజలు, బోనాల సమర్పణలు కొనసాగుతూ ఉంటాయి. అంకిరెడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న శ్రీ ఏటిగడ్డ ఎల్లమ్మ దేవాలయంలో కూడా నిత్యం బైండ్ల వారిచే భక్తుల జనుల సమక్షంలో మహావైభవంగా జరుగుతూ ఉంటాయి. ఏడాది పొడవునా ఇక్కడ ప్రతి మంగళవారం, ఆదివారం భక్తజన సందర్శనం కొనసాగుతూ ఉంటుంది. పండుగలు, ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో ఈ ఆలయానికి భక్తులు అసంఖ్యాకంగా వస్తూ ఉంటారు. ఉత్సవ సమయంలో మహాపూజ అన్నదానం జరిపిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి జరిగే ప్రతి పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు భక్తి సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు. ప్రతి ఉత్సవ వేడుకల్లో అమ్మవారికి కన్నుల పండుగలా అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. వివాహం కానివారు, సంతానం లేనివారు, వ్యాధి పీడితులు, మనోవ్యాధిగ్రస్తులు, ఇలా వివిధ రకాల బాధలతో సతమతమయ్యే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ బాధల నుండి విముక్తి చేయమని అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. వారి సమస్యలు తీరేక అమ్మవారికి మొక్కుకున్నవారు వెండితో కళ్ళు, పాదాలు చేయిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి జానపద నేపథ్యంలో బోనాలు తీయడం, పట్నాలు వేయడం, బలులు ఇవ్వడం, తెలంగాణ సంప్రదాయాల ప్రకారం అమ్మవారికి ప్రీతికరమైన ద్రవ పదార్థాలను అమ్మవారికి ఇక్కడ సమర్పించడం అనేది ప్రత్యేకం. అదేనండి, మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి కళ్ళు సాకలు పోయడం ప్రత్యేకమని తెలిసింది. ఇలా చేయడం వల్ల విశేష ప్రయోజనాలు పొందినట్లుగా ఎంతోమంది భక్తులు తమ అనుభవాలను తెలుపుతూ ఉంటారు. మనోవాంఛ ఫలసిద్ధం కోసం ముడుపులు కట్టే ఆనవాయితీ కూడా ఇక్కడ చూడొచ్చు. రవికల వస్త్రంలో కొబ్బరికాయ, పసుపు, కుంకుమల్ని కట్టి మనోవాంఛని స్మరించుకుని అమ్మవారిని సమక్షంలో ఆ ముడుపుని కడితే త్వరలోనే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ నమ్మకం. వాహన పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. సిద్దిపేట పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ అమ్మవారిని దర్శించుకున్నటకు దేశ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి కృపకి పాత్రులవుతూ ఉంటారు. ఈ ఆలయ సందర్శనం వల్ల మానసిక సంతృప్తి దక్కుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలంలో ఏటిగడ్డ ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఉన్నాము. ఘనంగా పూజలు అందుకుంటున్న ఎల్లమ్మ విశిష్టత ఎంతో ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు తాళపల్లి లక్ష్మణ్ గౌడ్. మాది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెంకటపల్లి విలేజ్. గౌడ సంఘం ఆధ్వర్యంలో సుమారుగా 300 సంవత్సరాల నుంచి కూడా ఏటిగడ్డ ఎల్లమ్మ దేవాలయం నెలకొల్పబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఘనంగా మా గౌడ సంఘ సభ్యులందరి ఆధ్వర్యంలో పండుగ చేసుకోవడం, సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. అమ్మగారికి ఎలవేలి కొలుపులు చాలామంది రావడము, పోవడము భక్తులకు కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్థల వివాదం అని చేయడం వల్ల న్యూసెన్స్ ఉండి డెవలప్ కాలేకపోతుంది. అందులో సుమారుగా 442లో 17 గుంటలు, 452 సర్వే నంబర్లో 110 ఎకరా 15 గుంటలు, సుమారు ఎకరా 32 గుంటల భూమి దేవాలయం మీద ఆన్లైన్లో ఉంది. 1B కూడా క్లియర్గా ఉంది. దాన్ని కాకుండా సైడ్కు అదర్గా ఉన్న అతను అది సేమ్ నంబర్లో ఉన్నాయన న్యూసెన్స్ చేసుకుంటూ స్థలం కాడ నాది కాదు అని కేసులు పెట్టడము, న్యూసెన్స్ చేయడము, గుడి డెవలప్ కాకుండా ఆపడము ఇట్లా తలెత్తుకుంటూ జరుగుతుంది. ఇప్పటి వరకు మాత్రము మా గౌడ సంఘ సభ్యులు పురాతనం నుంచి కూడా ఇప్పటి వరకు సంఘం ఆధ్వర్యంలోనే గుడి నడుస్తుంది. గుడి పండుగలు కానీ అన్నీ కూడా సంఘ సభ్యులు చేయగలుగుతారు. నమస్కారం, నా పేరు శ్రీనివాస్ గౌడ్. ఈ దేవత గురించి చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇది ఇక్కడి నుంచి కాదు, హైదరాబాదు, బాంబే,
సోలాపూర్, తిరుపతి, ఆంధ్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. సండే ఆర్ మంగళవారం బాగా క్రౌడ్ ఉంటుంది. ఎంతో ఇది మొక్కిన వాళ్ళకు మొక్కిన కోరికలన్నీ తీర్చే దేవత కాబట్టి అందరూ చాలామంది ఎప్పుడు కానీ తక్కువ దగ్గర 50 మందికి తక్కువ ఉండరు ప్రతి వారం. ఇంకా ఆదివారాలు అయితే ఎక్కువ 100-200 మంది కూడా వస్తారు. అందరికీ నమస్కారం. అంగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు తెలియదు ఏమనగా ప్రతి ఒక్కరూ ఇక్కడ అంగిరెడ్డిపల్లి మాదొక విలేజ్ అంగిరెడ్డిపల్లి గ్రామం అండ్ ఎల్లమ్మ గుడి కొండపాక మండల్ ఉమ్మడి జిల్లా మెదక్. ఇక్కడ మేము ఎల్లమ్మ సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసి వారం రోజులు అవుతుంది. ఇక్కడ ఈరోజు మారణాయుధం పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి సక్సెస్ అయింది. ఇందుకు సహకరించినటువంటి పెద్దలకి అంగిరెడ్డిపల్లి గౌడ కులస్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఇంకా మేము సిద్ధం చేయకముందు కూడా ఎప్పుడు కానీ అమ్మవారి యొక్క ప్రతిరోజు వారము అనకుండా ఏది అనకుండా ప్రతి వారం మంగళవారం అనేది ఒకటి స్పెషల్ ఉంటుంది ఎల్లమ్మ తల్లికి. అట్లా కాకుండా ప్రతి ఒక్క రోజు వారం అనకుండా ప్రతి ఒక్క రోజు క్రౌడ్ ఉంటుంది. అందుకు మేము సంతోషకం చేయవలసిన విషయం ఏంటంటే ఇంకా కూడా ముందస్తులో ప్రతి ఒక్కరికి ఇక్కడ మన దగ్గరలో మన కొమరవెల్లి మల్లికార్జున టెంపుల్ ఉంటుంది. పక్కన కొండపోచమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన భక్తులు కూడా వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ కట్న కానుకలు సమర్పించుకొని వారి యొక్క ప్రతి ఒక్కటి తలుచుకున్న అమ్మవారి ముందు ఏదో ఒకటి తలుచుకున్నా కానీ ప్రతి ఒక్కరికి సహకరిస్తుంది అమ్మవారు. ఇంకా కూడా ముందస్తులో ఉండి అమ్మవారు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇటుకు సహకరించిన మన గౌడ కులస్తులకి మరియు నాతోటి ఉన్న మెంబర్స్కి ప్రతి ఒక్కరికి నమస్కారం. కాటం భాస్కరు, మా చర్యాల గ్రామ పంబాల వారు ఇక్కడి నుంచి గత 300 సంవత్సరాల క్రితం నుంచి పూర్వం నుంచి తాతలు పెద్దల తర్వాత మేము ఈ వైభవంగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్న ఈ అమ్మవారి కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి మంగళవారం రోజున అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏంటంటే అమ్మవారి కృపతోటి ఆ ముడుపు కానీ ఆ అమ్మవారి బొట్టు పెట్టుకుంటే వారికి వచ్చిన కష్టాలన్నీ తొలగిపోగాక ఈ ప్రతి వారం నాడు అమ్మవారి పూజలు జరుపుకుంటారు. ప్రతి మంగళవారం నాడు ధూపదీప నైవేద్యంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు అలంకరణ చేస్తారు. కాబట్టి అమ్మవారికి ఆ కృపతోటి అందరికీ ఎల్లవేళలా ఆ భగవంతుని కృప ఉంటుంది. కాబట్టి అందుకే ఎక్కువ ప్రజలు ఈ అమ్మవారికి పూజలు జరుపుకుంటున్నారు. నమస్కారం, నా పేరు రిత్విక్ కుమార్. మాది అంగిరెడ్డిపల్లి గ్రామం. మనం ప్రస్తుతం ఏటిగడ్డ ఎల్లమ్మ దగ్గర ఉన్నాం. నేను చిన్న ఉన్నప్పటి నుంచి గుడికి వస్తున్నా. మా మమ్మీ వాళ్ళు చెప్తారు ఇక్కడ ఏం కోరుకున్నా నెరవేరుతుందని చెప్తారు మా మమ్మీ వాళ్ళు. అందుకనే నేను ఇక్కడికి వస్తా. ఇప్పుడు ప్రతిసారి వచ్చి కోరికలు కోరుకుంటూ అమ్మవారు దర్శించుకుంటా. అమ్మవారు నా కోరికలు తీరుస్తారు. థ్యాంక్ యూ.